దేవుడిలో భాగమైన ప్రవక్త అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు, రెడ్ లైట్ అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు, డోర్ తీశాడు, నా భార్య ఉందా అని చూశాడు. అక్కడ లగ్నంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నా భార్య లేదన్నాడు. పక్క రూమ్లోకి వచ్చాడు, డోర్ కొట్టాడు, డోర్ తీశాడు, నా భార్య ఉందా అన్నాడు. గోమేరు ఉందా అన్నాడు, గోమేరు లేదు అక్కడ. మళ్ళీ ఇంక రూమ్లోకి వెళ్ళాడు, డోర్ బయట తీశాడు, గోమేరు ఉందా, గోమేరు లేదు అక్కడ. హల్లెలూయా! ఎంతగా ప్రేమిస్తే ఆయన యెరూషలేమును వధువుని ఎంతగా ప్రేమిస్తే ఆయన వేష గృహాల్లోకి వెళ్ళి ఆయన గదులు కొట్టాలి. పిల్లారా, డోర్ కొట్టాలి, ఆయన డోర్ కొట్టి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా! ప్రవక్త అంటాడు, ఒక డోర్ తీసినప్పుడు పెంచుకొస్తున్నాడు, నా గోమేరు ఉందా అన్నాడు. బాప్టిస్ట్కి వెళ్ళి డోర్ తీశాడు, నా భార్య ఉందా అన్నాడు. ఆయన ఎల్లిఎఫ్కి వెళ్ళి డోర్ తీశాడు, నా భార్య ఉందా అన్నాడు ఆయన. అలాగే ఎక్కడైతే రెడ్ లైట్ ఏరియాలో తన భార్య చిక్కబడిందో, ఈ బబులోను సిద్ధాంతములలో, ఈ వేష గృహాలలో, ఈ లాడ్జీల్లో చిక్కబడిన వధువును బయటికి లాగాడు ఆయన. ఏ ప్రేమది? సుప్రీం లవ్ అదే. పిలియో ప్రేమకు హద్దు ఉంది ప్రియులారా. నేను ఇదైతే క్షమించవాడినే నా భార్య, కానీ అంతకన్నా నువ్వు ఎక్కువ చేసావు కనుక నేను క్షమించను అని మనం అంటాం. మనము నువ్వు హద్దుకి మించిన కార్యక్రమాలు చేసావు, అందుకే నీ పరిగి నీకు లేదంటాం మనం. కానీ ఆయన అలాంటి కాదు. ఆయన పట్టేటప్పుడు, ఆయన మనల్ని పట్టేటప్పుడు గౌరవీకుగా ప్రవక్త నాడు సంఘ శాఖ లాడ్జులు అన్నాడు.